కమిటీలు ఎవరు చెప్తే వాళ్ళకి ఇవ్వాలి. సర్పంచ్ న్యాయంగా ఎన్నుకోబడి పాపం 5 సంవత్సరాల పాటు ప్రజలు ఎన్నుకుంటే ఆయనకు లేదు హక్కు. అది వీళ్ళు చేస్తుండేది అధ్యక్ష. మరి ఇది కాక మరి 2009లో అన్నీ అధ్యక్ష, ఏది బియ్యం కార్డుల అధ్యక్ష, జన్మభూమి కమిటీలు రెఫరెన్స్ లేనిది వాళ్ళు రికమెండ్ చేసింది ఎక్కడన్నా ఇచ్చినారు అధ్యక్ష? రాష్ట్రంలో ఎక్కడే కానీ ఏ ఊర్లన్నా ఇచ్చినారు అధ్యక్ష? చివరకు ఏ వ్యక్తి తనకై తాను తన సొంత డబ్బులతో ఇల్లు కట్టించుకుంటే కూడా, తనకై తాను తన సొంత డబ్బులతో ఇసుక తోలించుకుంటే కూడా అక్కడ కూడా బెదిరించి ఇసుకకు డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమా కాదు అధ్యక్ష? రాష్ట్రం అంతా జరిగింది, ఇది అన్ని చోట్ల జరిగింది అధ్యక్ష. ఈరోజు గ్రామాలకు పోతే మళ్ళీ జరుగుతుంది అభివృద్ధి అంటే, ఈరోజు రాష్ట్రం అధ్యక్ష ఆర్థిక పరిస్థితి ఎంత అధ్యక్ష? ఇప్పుడు ఉండేది దాదాపు 97,000 కోట్లు ఉండింది ఎప్పుడు 2014 నాటికి. అది కాస్త 2,60,000 కోట్లకు తెచ్చినారు అధ్యక్ష. అంటే 1,50,000 కోట్లు అప్పు చేసినారు. సరే, అప్పు అంటూ చేసినారు, జిఎస్డిపి నార్మ్స్లో ఎంత ఉందో అంత చేసినారు. ఆ అప్పుకు 1,50,000 కోట్ల అప్పుకు గాను గట్టిగా కాంక్రీట్ సిమెంట్కు సంబంధించిన ఆస్తి ఎక్కడన్నా కనపడుతుంది అధ్యక్ష? ఎంత కనపడుతుంది అధ్యక్ష? ఇంతవరకు ఒకటి ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ అంటారు. ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా ఎంత అధ్యక్ష? కాగే చెప్పింది 300-400 కోట్ల అవినీతి ఉంది దీంట్లో అని చెప్పి. అంటే 1,600 కోట్లు బిల్లింగ్ జరిగితే వాస్తవానికి 5% దాటకుండా ఉండేదానికి 21%, 16% ఎక్స్ట్రా ఎందుకు అధ్యక్ష ఇచ్చిండేది? ఎందుకంటే సమయంలో పూర్తి చేసేదానికంట. టెండర్లోనే ఉంది ఈ సమయంలో పూర్తి కావాలని, ఆ టెండర్ కాకుండా మళ్ళీ ఆ సమయంలో పూర్తి చేసేదానికి మళ్ళీ బోనస్ అంట అధ్యక్ష. ఇది ఇంకోటి టెంపరీ బిల్డింగ్లు అధ్యక్ష. మనకు ఇక్కడ ఉండే వెలుగుపూడిలో ఉండే సెక్రటేరియట్లు, ఈ టెంపరీ బిల్డింగులు, ఆ టెంపరీ ప్రాజెక్టు పట్టిసీమ కూడా ఏం పని చేయబోతుంది అధ్యక్ష? పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ఏం పని చేయబోతుందో అదే పని పట్టిసీమ చేయబోతుంది. 3 సంవత్సరాలు తేడా. పోలవరం అయితే ₹1 ఖర్చు కాకుండా బై గ్రావిటీ నీళ్ళు వస్తాయి, పట్టిసీమ మాత్రం నీళ్లు పంపింగ్ చేసి నీళ్ళు వస్తాయి అధ్యక్ష 3 సంవత్సరాల పాటు. అది చేసినందువలన ఎంత ఖర్చు అయింది అనేది కూడా జుడిషియస్ యూజ్ ఆఫ్ మనీ చూసుకోవాలి కదా అధ్యక్ష. ఇది ఎవరిది అధ్యక్ష? డబ్బులు అంటే ప్రజల డబ్బులు, ప్రజలు పన్ను కట్టిన డబ్బులే ఈరోజు ప్రభుత్వానికి వచ్చే డబ్బులు. అప్పులు ఈరోజు పరిస్థితి చూసినట్లయితే అధ్యక్ష 16,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోతారు అధ్యక్ష. 16,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోతారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు 4,000 కోట్లు ఇవ్వాలి, పవర్కు మళ్ళీ ఇవ్వాలి. ఇన్ని రకాలుగా పెండింగ్ పెట్టి ఈరోజు బ్రహ్మాండమైన పాలన అంటే బ్రహ్మాండమైన పాలన కాబట్టే కదా అధ్యక్ష 151, 23 వచ్చింది. అది ఈరోజు చూస్తూ ఉండాలి అధ్యక్ష. ఊరికే చెప్తూ ఉంటే ఇక్కడ లెక్కలు ఉన్నాయి, అన్ని పేపర్ లెక్కలు ఉన్నాయి కదా అధ్యక్ష. నాయుడు గారు, ఈ కథలన్నీ ఇటువైపు ఉన్నప్పుడు చెప్పారు సార్ అధ్యక్ష, మళ్ళీ అదే కథలు చెప్తున్నారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష, పట్టిసీమ జపం చేస్తున్నారు అధ్యక్ష. మీరు ఈ సంవత్సరం పట్టిసీమ ఆన్ చేయడం మానేయండి, మీకు ధైర్యం ఉంటే. వృధా ప్రాజెక్ట్ కదా, పట్టిసీమ మోటార్లు ఈ సంవత్సరం ఆన్ చేయడం మానేయండి అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు పట్టిసీమకు అయినటువంటి ఖర్చే చెప్తున్నారు తప్ప ఈ 3 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా ఈ ప్రాంతంలో ఒక్కొక్క రైతుకు వచ్చినటువంటి లాభం కూడా చెప్తే దానికి అంగీకరిస్తాం అధ్యక్ష. చెప్పాలి, అది మీరు వన్ సైడ్గా మాట్లాడడం కాదు. పట్టిసీమకైనటువంటి ఖర్చు చెప్పండి, మేం కాదు, లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు రైతాంగానికి లాభం వచ్చిందో మీ దగ్గరే రికార్డు ఉంది. అధికారులు పిలిచి అది కూడా చెప్పండి, సంతోషిస్తాం. కానీ పట్టిసీమ ఖర్చు అయిపోయింది. 4 సంవత్సరాలు పోతే పోలవరం వస్తుంది కదా, దానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలని వన్ సైడ్గా మాట్లాడడం భావ్యం కాదు. ఓకే, ఖర్చు చెప్పండి, 3 సంవత్సరాల్లో రైతుకు వచ్చిన లాభము చెప్పండి. ఓకే, ఇది పనికిమాలిన ప్రాజెక్ట్ అంటున్నారు, ఈ సంవత్సరం మోటార్ లాంచ్ చేయడం మానేయండి. పూర్తిగా మీరు మోటార్ లాంచ్ చేయడం మానితే రైతులు ఏ రకంగా ఆగ్రహిస్తారో మీకే తెలుస్తుంది అప్పుడు ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ అనేది. అధ్యక్ష, నేను కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తెచ్చి నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు అధ్యక్ష, విమర్శించే అవసరం కూడా లేదు. టైం ఇస్తాం మీకు, అంటున్నారు కదా అన్ని చేస్తామని చెయ్యండి. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం గురించి పట్టిసీమ గురించి వచ్చిన బెనిఫిట్ ఎవరు డినై చేయడం లేదు అధ్యక్ష. ఈరోజు నాగార్జున సాగర్ ఉంటే దానికి బెనిఫిట్ ఉంటుంది, శ్రీశైలం ఉంటే దానికి బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మేము చెప్తుండేది దాంట్లో ఉన్న టెంపరీ నేచర్ ఒకటి, దాంట్లో ఉన్న అవినీతి ఒకటి. ఆ 2 పాయింట్లు చెప్తున్నాం తప్ప ఏ ప్రాజెక్ట్ కట్టినా బెనిఫిట్ అనేది వస్తుంది అధ్యక్ష. బెనిఫిట్ లేకుండా ఎట్లుంటుంది? బెనిఫిట్ అనేది వస్తుంది.
మేము అవినీతి గురించి టెంపరీ నేచర్ నుంచి 3 సంవత్సరాలు దీని బదులు పోలవరమే స్పీడప్ చేసుకుంటే ఇప్పటికి అయిపోయింది కదా. మీరు 2016 డిసెంబర్ వరకు 2014లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటే 2016 డిసెంబర్ వరకు పోలవరం గురించి అసలు ఊసేత్తకుండా దాని గురించి మాట్లాడకుండా టెంపరీ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని 2017లో సడన్గా పోలవరం గుర్తుకొచ్చినట్లు సడన్గా అక్కడికి పోవడము, మాకు 14,000 కోట్లు చాలు, మాకు పవర్ ప్రాజెక్ట్ లేకుండా పర్వాలేదు అని చెప్పి గ్రే ఏరియా పెట్టుకొని ఎక్కువ అంచనాలు చేసుకొని దాని ఆ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాం తప్ప బెనిఫిట్ గురించి మేము మాట్లాడడం లేదు అధ్యక్ష. రైట్, డోంట్ డిస్టర్బ్ ది మెంబర్, ప్లీజ్ లెట్ హిమ్ కంటిన్యూ. ఇప్పుడు పోలవరం అధ్యక్ష, పోలవరం 70% పనులు పూర్తి చేశాం. 2009లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ప్లీజ్ 70% పనులు Please let him పూర్తి tell. చేశాము. మీ ఇరిగేషన్ రాజా గారు, అధికారులు please, మాట్లాడండి అధ్యక్ష. మాట్లాడినామండి బా నువ్వు 2000 మీరు మాట్లాడేటప్పుడు చెప్తారు కానీ అధ్యక్ష, 2009లో అప్పుడున్న టెండర్స్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈ దుర్గతి మనకు పట్టింది అధ్యక్ష. మళ్ళీ 2013 వరకు ఒక్క పని కూడా మొదలు కాలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత పోలవరం మొదలు పెట్టాం. ఓకే, మీరు ఇప్పుడు అంటున్నారు కదా పట్టిసీమ 4 సంవత్సరాల్లో అనవసరంగా ఇంత డబ్బు వృధా అయింది, అదే పోలవరం మీద దృష్టి పెట్టితే కట్టిస్తాం, దానివల్ల ఖర్చు తగ్గుతుందని మీరు చెప్పారు. ఓకే, దానికి అంగీకరిస్తాం. మేము 70% చేసాం. 30% తొందరగా 5 మాసాలు 6 మాసాలు 1 సంవత్సరంలో పూర్తి చేయండి. పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి ఆ ప్రాజెక్టు పూర్తి చేయండి. మేము కాదనడం లేదు కదా. మేము చెప్పిందంతా కూడా మేము చేసిన పనులు. మేము ఓడిపోయామంటే అధ్యక్ష ప్రతిదీ మా సోదరులు అయితే అలా మాట్లాడుతుంది అనుకోలేదు. ఆయన ఎవరో ఒక వ్యక్తి మీద కక్షతో మొత్తం రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు మీద మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది నేను బాధపడుతున్నాను అధ్యక్ష. మేము అధికారంలో లేము, ఓడిపోయాం. మేము చేయవలసిందంతా చేశాం. మేము ఎంత చేశామో ప్రజల హృదయాల్లో ఉన్నాం. ఓడిపోయినంత మాత్రాన్ని మేము బాధపడడం లేదు. మీరు అంతకంటే ఎక్కువ చేయండి. ఈరోజు 5 సంవత్సరాల అధ్యక్ష ఈ రాష్ట్రంలో అనేక ఫ్యాక్టర్స్లో ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. అన్ని అవార్డులు మనకు వచ్చాయి. ఇదేదో నేను చెప్పడం కాదు, సాక్షాత్తు భారత ప్రధాని మోడీ గారు మొన్ననే మన రాష్ట్రానికి వచ్చారు అధ్యక్ష, తిరుపతికి. మన ముఖ్యమంత్రి గారికి చెప్పి రాష్ట్రం బాగా ముందంజలో ఉంది అన్ని రంగాల్లో, దీనినే మీరు కొనసాగించండి అని సాక్షాత్తు భారత ప్రధాని గారు చెప్పారు అధ్యక్ష. నేను ఇది ఏదో స్వయాన చెప్పడం కాదు. అంటే అన్ని ఫ్యాక్టర్స్లో ఇప్పుడే కరెంటు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి మీరు మననం చేసుకోండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రోజుకి 18 గంటలు గ్రామాల్లో కరెంట్ లేక ప్రజలు అల్లాడారు. ఇది ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 మాసాల్లో మొత్తం వ్యవస్థను సరిచేసి మొన్నటి వరకు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా 1 నిమిషం కరెంటు పోలేదు. ఈరోజు కరెంటు పోయిందంటే ఈరోజు పవర్ కట్స్ విపరీతంగా వచ్చాయి. మాటలు చాలా ఈజీగా చెప్పొచ్చు, గంటల గంటల ప్రసంగాలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని 1994 నుంచి ఈ రోజు వరకు మాట్లాడిందే మాట్లాడుతూ విమర్శించిందే విమర్శిస్తే మీకేం లాభం రాదు, దీనివల్ల మీకు ప్రయోజనం రాదు. మీ మీద ఒక నమ్మకం విశ్వాసం పెట్టుకొని 151 మంది గెలిపించారు. మీరు పాలన మీద దృష్టి పెట్టండి. అందరూ కొత్త వాళ్ళు అయ్యారు. ఒక్క నిమిషం నాయుడు అందరూ గారు, కొత్త వాళ్ళు అయ్యారు. నాయుడు గారు ఒక్క నిమిషం. అధ్యక్ష 4-5 అంశాలు గౌరవ సభ్యులు 4-5 అంశాలు చెప్తున్నారు అధ్యక్ష. దాంట్లో వాస్తవాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం అధ్యక్ష. 2014 సడన్గా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే సడన్గా బల్బులన్నీ వెలిగినాయి కాదు అధ్యక్ష జరిగిండేది. 2014 ముందర భారతదేశం అంతా కూడా థర్మల్ పవర్ ఏదైతే బొగ్గుతో విద్యుత్ ఉత్పాదన అవుతుందో అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నింది అధ్యక్ష. 2013 నుంచి కూడా సడన్గా రేట్లు డీజిల్ రేట్లు తగ్గడం కానీ ఇంటర్నేషనల్ పెట్రోలియం ధరలు తగ్గడం కానీ బొగ్గు ధరలు తగ్గడం కానీ వచ్చినందువలన ఆల్రెడీ రెడీమేడ్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పత్తిలోకి వచ్చినాయి అధ్యక్ష. అది ఇక్కడే కాదు, ఇక్కడ కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ భారతదేశంలో ప్రతి చోట ఈరోజు వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే
ఇప్పుడు ఏదో మేము వస్తూనే బల్బు అసలు వెలిగిస్తూనే బల్బులు వెలిగినాయి లేకుంటే కరెంట్ లేదన్నట్లు ఏ పవర్ ప్రాజెక్టు పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ తయారు చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు మినిమం పడుతుంది అధ్యక్ష. 2014 ముందర ఇన్స్టాల్ అయిన కెపాసిటీ రెడీగా ఉంది కాబట్టి వీళ్ళ అదృష్టవశాత్తు మిగతా రాష్ట్రాలు కూడా అదృష్టవశాత్తు బొగ్గు ధర తగ్గింది, ఇంటర్నేషనల్గా డీజిల్ పెట్రోలియం ధర తగ్గింది కాబట్టి షిప్పింగ్ కాస్ట్ తగ్గింది కాబట్టి రెడీగా ఉన్న పవర్ ప్లాంట్లో ఉత్పత్తి స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి ఈరోజు ఎందుకు చేయలేదు అని అంటున్నారు కదా అధ్యక్ష. ఈరోజు చూడండి అధ్యక్ష, ప్రభుత్వము ఏపీ ట్రాన్స్కోకు జెన్కోకు వివిధ సంస్థలు కట్టాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి అధ్యక్ష? 10,971 కోట్లు బకాయిలు కట్టాలి అధ్యక్ష. పెట్టినారు పోయినారు. ఇప్పుడు దాన్ని సర్దుకోవాలంటే టైం పడుతుంది కదా అధ్యక్ష. ఏదైనా కానీ అప్పు చేసిపోయేది ఏముంది, సులభము. అప్పును కట్టి మళ్ళీ దాన్ని చేసేది కదా అధ్యక్ష, కొంచెం టైం పడుతుంది, అన్ని సెట్ అవుతాయి అధ్యక్ష. తర్వాత పోలవరం గురించి కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పోలవరము ఇంకొక 6 నెలల్లో కంప్లీట్ చేయండి అంటే ఏ విధంగా చెప్తున్నా అంటే ఇంకా కట్టేసినాము, ఇంకా కొద్దిగా మిగిలింది, ఇంకా కంప్లీట్ చేయండి అని. అది ఒక్కటే కాదు అధ్యక్ష, దానికి ఇంతవరకు 5 సంవత్సరాలుగా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినారు అధ్యక్ష. వీళ్ళు ఇంతవరకు పోలవరం ల్యాండ్ అక్విజిషన్ అనేది పూర్తి చేయలేదు అధ్యక్ష. ఇంకా భూసేకరణ పూర్తి చేయలేదు, భూసేకరణ చేయాలి. భూసేకరణ ఖర్చే కొన్ని వేల కోట్లు ఉంది. వీళ్ళు పోయి ప్యాకేజ్ అని ఒప్పుకొని అక్కడ కేంద్రం దగ్గర పోయి అది గ్రే ఏరియాగా పెట్టి దానికి ఒక క్లారిటీ లేకుండా చేసి పెట్టిన ఘనత వీరి దగ్గర ఉంది అధ్యక్ష. ఇది కాక మళ్ళీ కొత్తగా అవార్డ్స్, ఎన్ని అవార్డ్స్ అధ్యక్ష వచ్చినాయి? బల్బు వెలిగించినందుకు, కరెంట్ సేవింగ్ అయినందుకు, ఎల్ఈడి బల్బులు అని చెప్పి పల్లెటూర్లలో పెట్టినారు అధ్యక్ష. ఒక్కసారి చూడండి, ఒకటన్నా వెలుగుతుందేమో అక్కడ. వందల కోట్లు పెట్టి ఎల్ఈడి పెట్టినారు. ఆ అవార్డ్స్తో పాటు విపరీతమైన అవినీతి ఉంది. దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని ఒక సంవత్సరము, అవినీతిలో 2వ స్థానంలో ఉందని ఇంకొక సంవత్సరము ఆ అవార్డ్స్ కూడా వచ్చినాయని చెప్పి మీకు మనవి చేస్తూ ఉండే అధ్యక్ష. మా సోదరులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనకి ఇష్టానుసారంగా ఎక్కడ బాగుంటే అక్కడ మాట్లాడతారు, బాగలేకపోతే మా మీద నెట్టేస్తున్నారు. కరెంట్ లేదయ్యా అంటే అప్పుడు కరెంట్ ఉత్పత్తి అయిన కరెంటే మీరు రివ్యూ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక కరెంట్ అదనంగా అవసరం లేదు. మీరు దాని మీద దృష్టి పెట్టడం లేదు. దృష్టి పెడితే కరెంట్ అవసరమే లేదు, అంత కరెంట్ మన దగ్గర ఉంది. మేము అధికారంలోకి వచ్చేసరికి 22.5 మిలియన్ యూనిట్లు పవర్ తక్కువగా ఉంది. మీరు ఇష్టానుసారం మాట్లాడితే మాకు పోనీ మీ ఎంత చదువు రాకపోవచ్చు, ఎక్కడ విదేశాల్లో చదవచ్చు, కనీసం జ్ఞానంతో మాట్లాడుతున్నాం. మీరేదో నచ్చినట్టుగా లేకపోతే ఇప్పుడు ఏదో బాగులేనట్టుగా మాట్లాడకండి. మేము చెప్పిన తప్పు చెప్పడం లేదు, సలహాలు ఇస్తున్నాం. మేము ఎవ్వరికి విమర్శించడం లేదు. పోలవరం కాపర్ డామ్తో కూడా పూర్తి చేశాం, మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు నాగపూర్ వెళ్ళారని అంటున్నారు. నాగపూర్ ఏంటండి, ఎంత దిగజాడైనా సరే వెళ్ళాం. దేని గురించి వెళ్ళామని మాకేం అవసరమా? రాష్ట్ర ప్రయోజనాల గురించి. ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచో పేరుకే పోలవరం ప్రాజెక్టు తప్ప, ఎంతోమంది ముఖ్యమంత్రులు మాట్లాడి ప్రసంగాలు చేస్తున్నారు తప్ప దీనికి ఎక్కడైనా ఒక పులి స్టాప్ ఉండాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అన్ని దగ్గరికి వెళ్ళాం. ఏదో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు, మీ మాట దరఖాస్తు రాసి పోలవరం ప్రాజెక్టు మాకు ఇవ్వండి అని రాసి మేము బలత్కారం తీసుకున్నామని అడుగుతున్నారు. ఆ దరఖాస్తు ఉంటే ఇవ్వండి. నీతి ఆయోగ్ ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి జాతీయ ప్రాజెక్టులు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి బాధ్యత ఉన్నా కూడా రాష్ట్రము వాళ్ళు స్పెషల్ ప్యాకేజీలో భాగంగా తెచ్చుకున్నారు. ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన నోట్ ఉంది, అది మీకు సమర్పిస్తాను అధ్యక్ష. అది మీరు సర్క్యులేట్ చేయొచ్చు, గౌరవ సభ్యులు చూడలేదేమో, సర్క్యులేట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వము అడిగి మేము నిర్వహిస్తాము అని చెప్పి అడిగిన తర్వాతనే ఇచ్చినామని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్గా వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు అధ్యక్ష. రెండవ పాయింట్, పోలవరం ఏదో వీళ్ళే కనిపెట్టినట్లు. ఎవరు అధ్యక్ష? పోలవరం ప్రాజెక్ట్ అనే దానికి విత్తనం వేసిన కాడ నుంచి అదొక స్థాయికి వచ్చే వరకు రాజశేఖర రెడ్డి గారు కాదా అధ్యక్ష? ఎవరు అధ్యక్ష? ల్యాండ్ అక్విజిషన్ చేసినది ఎవరు అధ్యక్ష? కెనాల్ పూర్తి చేసినది ఎవరు అధ్యక్ష? 2016 డిసెంబర్ వరకు దాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్ట్ చేసుకొని 17లో కొత్త కనిపెట్టినట్లు వీళ్ళే కనిపెట్టినట్లు. ఇత్తనం వేసినది రాజశేఖర రెడ్డి గారు, మొక్కగా వచ్చినది రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ చేతికి వచ్చి ఇంకా 3-4 సంవత్సరాలు డిలే అయింది. వీళ్ళ ముందర ఉండే 3 సంవత్సరాలు అని చెప్పి తెలియజేస్తా ఉంటారు. మా చంద్రబాబు నాయుడు గారే విత్తనం వేశారు, అక్కడ మేమే చేసామని చెప్పడం లేదు. టంగుటూరు అంజయ్య గారి నుంచి పోలవరం ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం. ఎలక్షన్లు వచ్చేటప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం. మేము చెప్పలేదే మేమే ఫౌండేషన్ వేసామని. నీతి ఆయోగ్ ఏం చెప్పింది? ఎన్నో ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసిన ప్రాజెక్టు కూడా ఈ రోజు వరకు కంప్లీట్ అవ్వలేదు. మీకు పోలవరం జీవనాడి మీ రాష్ట్రంలో మీరు చేసుకుంటే ప్రాజెక్ట్ అవుతుందంటే అది మనం తీసుకొని చేయడం తప్ప? అందులో అవినీతి ఉందా? అందులో కమిషన్లు ఉన్నాయా?
మీ గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా. నేను అదే చెప్పాను కదా అధ్యక్ష. ఓకే, మేము కమిషన్ల గురించి ఎక్కువ చేశాం. శ్రీకాంత్ రెడ్డి గారు మేమేమన్నా దరఖాస్తు చేసామా, వాళ్ళే మాకు ఇచ్చారు, మీరు కట్టుకొని ఇచ్చారు అని ఆయన చెప్పాడు. ఇప్పుడేమన్నాడు సార్, మరి అది ఆ రాష్ట్రానికి జీవనాడి, మేము కట్టుకుంటామని చెప్పి నోట్ ఇచ్చారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారు సార్, నీతి ఆయోగ్ చెప్పింది, వాళ్ళు కట్టుకుంటామని చెప్తేనే మేము ఇచ్చామని నీతి ఆయోగ్ చెప్పింది. తనేమన్నాడు, మేము అసలు అడగలేదు అన్నటువంటి మాట మాట్లాడతాడు. డబుల్ స్టాండర్డ్స్గా మాట్లాడుతూ ఇష్టానుసారంగా హౌస్ను తప్పుదోవ పట్టించడం అన్నటువంటి సరైనటువంటిది కాదు సార్. గతంలో ఇలాగే ఐ థింక్ తెలంగాణలో ప్రాజెక్ట్ గురించి మేము హౌస్కు తప్పుడు లెక్కలు ఇస్తాము, మేము సర్కాస్టిక్ అలా ఇస్తామని చెప్పి స్వయాన అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట మనం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది, హౌస్ అనేటువంటి చాలా గౌరవమైనటువంటి పరిస్థితి. వీళ్ళు 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఎలాగంటే అలాగ మాట్లాడించి తప్పుదోవ పట్టించేటువంటి తెలివితేటలు మాకున్నాయనేటువంటి ఆలోచనలు మానుకోవాలి అధ్యక్ష. పోలవరం మాత్రము అంజయ్య గారు శంకుస్థాపన చేసిండొచ్చు, కానీ పక్కనున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి 24 క్లియరెన్సెస్లో దాదాపు 23 క్లియరెన్స్లు తెచ్చినటువంటి ఘనత రాజశేఖర్ గారిది అన్నటువంటిది వీళ్ళు పదే గుర్తు చేయాలి అధ్యక్ష. కారణం ఆ ప్రాజెక్ట్ అది ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి, ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి తద్వారా రాయలసీమ కూడా నీళ్లు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు జలయజ్ఞం ప్రాజెక్టులు అన్ని కూడా టేకప్ చేసి ఒక రూపుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష, వెలుగొండ ఏం చేశారు అధ్యక్ష, ఎంత దోపిడీ చేసుకుంటున్నారు. హంద్రీ నివార్ ఎంత దోపిడీ చేశారు అధ్యక్ష, అయిన ప్రాజెక్టులను. గాలే నగిలు ఎంత దోపిడీ చేసుకోవడానికి టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష చేయటము. 5 సంవత్సరాల పాలనలో దుర్మార్గంగా వ్యవహరించి కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం నడిపి ఏ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయడం ఆలోచన లేకుండా దుర్మార్గంగా వేల కోట్లు ప్రజల సొమ్మును దోచుకొని ఈరోజు వాళ్ళు ఏదో చేశారు. ఏ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయలేదు అధ్యక్ష. కేవలం కాంట్రాక్టర్ల కోసం దాన్ని ఎస్టిమేషన్స్ బూస్టప్ చేసుకొని దోచుకోవడం మాత్రమే ప్రయత్నం చేశారు అధ్యక్ష. విద్యుత్ కూడా 2014లో ఎలాగొచ్చిందంటే అప్పుడు ఉన్నటువంటి దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కృష్ణపట్నం థర్మల్ కేంద్రం కానీ ఇలాగ థర్మల్ ప్రాజెక్ట్స్ తీసుకురావటం వలన అవన్నీ ఇప్పుడు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు వీళ్ళు వస్తానే బల్బు లగలేదు అధ్యక్ష. అప్పుడు ఆయన చేసినటువంటి కృషితో వీళ్ళ అదృష్టశాత్తు వీళ్ళ కోయిలేషన్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళ కోయిలేషన్ నడిచింది అధ్యక్ష. ఇద్దరు కుమ్మక్కై నడుపుకున్న మాట మనకు తెలుసు అధ్యక్ష. ఈ కుమ్మక్కైనటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా అయితే ఆపదలు చేసుకొని విద్యుత్ని సక్రంగా రానియకుండా చేసి వీళ్ళు వైఫల్యం చెప్పి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టడం ఎంతవరకు సమంజసం. హౌస్ను తప్పుదోవ పట్టించే విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, చాలా సీనియర్, 78లో ఆయన ఎమ్మెల్యే, రాజశేఖర్ గారు 78లో ఎమ్మెల్యే. ఈయన ఐఎన్సీ తరపున ఎన్నికయ్యాడంట, ఆయన పార్టీ మారి ఈయన వచ్చాడంట. ఈయన ఇందిరా కాంగ్రెస్ ద్వారా ఎన్నికయ్యారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఐఎన్సీ దాంట్లోనే ఎన్నికయ్యారు అధ్యక్ష. ఆయన పార్టీ మారలేదు అధ్యక్ష. ఆ పార్టీ విలీనం ఐఎన్ఎస్లో కాంగ్రెస్ విలీనమైనటువంటి మాట కూడా మర్చిపోయి తాను ఫిరాయింపుల చట్టం లేకపోయినా ఆ రోజు పార్టీలు మారాడు అన్నటువంటి మాట పదే చెప్పడం ద్వారా మీ ద్వారా దృష్టికి తెస్తున్న అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా పార్టీ మారలేదు అధ్యక్ష. ఆయన ఎన్నికైనటువంటి ఆవుదూడ గుర్తు పైన అది ఒరిజినల్ కాంగ్రెస్, అది మర్చిపోయి అక్కడ కూడా తప్పుదో మాట్లాడించాడు. తన సమకాలీకుడు చేసే రాజశేఖర రెడ్డి గారు యొక్క గొప్పతనం పొగుడుకోలేక అక్కడ కూడా ఈర్ష్యతో మాట్లాడడం. ఎప్పుడు కూడా రాజశేఖర గారు తప్పు చేయలేదు అధ్యక్ష. పార్టీలు మారి వచ్చినా కూడా ఏ రోజు కండవాలు కప్పలేదు అధ్యక్ష. మీరేం చేశారు? 23 మంది శాసనసభ్యులు ఏం చేశారు? ఈ రకంగా ఎన్ని మోసాలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏదో సత్యరిచులాగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ఇక్కడ మొదటి రోజే అధ్యక్ష చెప్పండి అధ్యక్ష. ఆయన చెప్పాడు పోలవరం 3 నెలలు చేస్తామా 5 నెలలు చేస్తారా అని. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో కానీ ప్రతిలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని ముందు ఇనిషియేషన్ ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఉండన్నా 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా మాట్లాడేదే సార్. ఒకటే చెప్తున్నాడు కాబట్టి అధ్యక్ష, పోలవరంలో వాళ్ళు ఎంత సూపర్ గా కడుతున్నారంటే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీరు, క్వాలిటీ కంట్రోలర్ ఒకటే అధ్యక్ష. దొంగ ఆయనే, పోలీసు ఆయనే. ఆ విధంగా అంటే పొద్దున్న కన్స్ట్రక్షన్ చేస్తాడంట, రాత్రి దొంగతనం చేస్తాడంట. ఆ విధమైన అధికారులను పెట్టి పోలవరం నడిపిన ఘన చరిత్ర అధ్యక్ష వాళ్ళది. ఈ దేశంలోనే రివర్స్ టెండరింగ్ తో జ్యుడిషియల్ సిస్టమ్ ని
టెండరింగ్ లో సిస్టమ్ తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు చెప్తున్నా 45 days లో కాన్స్టిట్యూటెడ్ కమిటీ తప్పకుండా అన్ని తీస్తాం అధ్యక్ష. టెన్షన్ ఎందుకు, తొందర ఎందుకు? 45 రోజుల్లో వాళ్ళు ఎస్కలేషన్ అన్ని బయటపడతాయి. ఈ రాష్ట్రంలో ఎంతెంత ఎస్కలేషన్ అన్ని కూడా బయటపడతాయి. తొందర ఎందుకు? 45 days. అచ్చెన్నాయుడు గారికి చెప్పాల్సిన అవసరం లే, 4 నెలల్లో చేయండి, 3 నెలల్లో చేయండి అని. ఖచ్చితంగా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలవరం స్టార్ట్ అవుతుంది. ఈ రాష్ట్రానికి జీవనాడి అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్. సభ్యులందరికీ ఒక రిక్వెస్ట్. సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అవసరం ఉన్న దగ్గర ఇంటరప్షన్ అవసరమే, కాకపోతే లెట్ హిమ్ కంప్లీట్. ఎస్ ఎస్ ప్లీజ్ 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 రాజా గారు ఒక్క నిమిషం ప్లీజ్. నో 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 నైస్ ప్లీజ్. నేను అనేది మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తుంది. యూ నోట్ ఇట్ నౌ అండ్ దాని మీద మీరు వర్కౌట్ చేయండి. మీరు మాట్లాడండి. నాయుడు గారు మాట్లాడండి. అవాస్తవాలు మాట్లాడవలసిన అవసరం లేదు మాకు అధ్యక్ష. మేము కొన్ని చెప్తున్నాం, కొన్ని సలహాలు ఇస్తున్నాం, మీకు పాటించమని చెప్తున్నాం. మీరు తినేశారు, ఇది చేశారని విమర్శించడం లేదు అధ్యక్ష. పోలవరం మాకు ఎలాగైందంటే ధర్మశ్రీ గారు అదృష్టం కొలది ఇరిగేషన్ మంత్రి అయినటువంటి వ్యక్తి అదృష్టం కొలది ఇరిగేషన్ మంత్రి అయ్యి మా బాబు గారికి నీతులు చెప్తుంటే కొద్ది బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మాకు కొద్ది బాధ అనిపిస్తుంది. ఎలా ఎవరైనా మాట్లాడవచ్చు. నిన్న లేదు మొన్న ఇరిగేషన్ మంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మీద పాఠాలు చెప్తుంటే నాకు కొద్ది బాధ అనిపిస్తుంది. నాయుడు గారు ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ అన్నా నన్ను నువ్వు మాట్లాడావు అధ్యక్ష. ఆయన కొడుకులాగా కనీసం నియోజకవర్గాన్ని కూడా పేరు పెట్టి పిలిచలేకుండా మంగళగిరిని పిలిచే పప్పును మాత్రం కాదు అధ్యక్ష. ఇక్కడ నేను డాక్టర్నే అయి ఉండొచ్చు, మేబీ ఐఎమ్ న్యూ టు దిస్ ఫీల్డ్, బట్ తొందరగా నేర్చుకుంటాం. విల్ గో ఫాస్ట్. నీతో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు కాదనట్లా మేము. అట్లా అని చెప్పి ఆయన తప్పులు చేస్తా ఉంటే, దోచుకొని తింటా అంటుంటే అంటే మేము చెప్పకూడదు, యంగ్స్టర్స్ రాకూడదు అనే విధానంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏవి నాయుడు గారు ప్లీజ్ ఇలా వినండి ప్లీజ్. వన్ మస్ట్ బి కన్ఫైన్డ్ టు ది సబ్జెక్ట్. ప్రాబ్లం ఉండదు, బట్ మన ఎప్పుడైతే ఇండివిజువల్స్ మనం కన్సిడర్ చేస్తున్నామో ఇష్యూ అవుతుంది. అది ప్లీజ్ మీరు కూడా నేను ఇలా వింటారా? నాయుడు గారు పేరు దయచేసి ఎవరు కూడా మాట్లాడే సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు లేకున్నటువంటి అవినీతి పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందిస్తామని మాట తప్ప తలగని చెప్పి ఆవిడికి మనం విమర్శిస్తాం అధ్యక్ష. మాటలు కొత్తగా అయ్యాం. నేను కూడా చాలాసార్లు మాటలు తప్పులు దొరికాను. నేను కూడా క్షమాపణ చెప్పాను. నేనేదో గొప్ప నాయకుడిని అనుకోవడం లేదు. 2-3 పర్యాయాల్లో నేను కూడా తప్పు మాట్లాడాను అధ్యక్ష. నేను వెంటనే లేచి అధ్యక్ష నేను మాట్లాడిన తప్పు రికార్డును తీయండి, నేను క్షమించమని చెప్పి కోరాను అధ్యక్ష. తప్పు చేస్తే క్షమాపణలు కోరడం పెద్ద విచిత్రం కాదు. మీరు వ్యక్తిగతంగా వెళ్ళకండి. మీరు ఓకే పోలవరం మీద తప్పు జరిగింది, పోలవరం టెండర్లు తగ్గిస్తామన్నారు, తగ్గించండి, సన్మానం చేస్తాం. సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి అధ్యక్ష. ప్లీజ్ గవర్నర్ అడ్రస్ కన్ఫైడ్ అవ్వండి అధ్యక్ష. గవర్నర్ గారు మనందరం కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశామంటే, ఈరోజు ఇక్కడ మనం ఒక అసెంబ్లీ నిర్మించుకున్నామంటే, మీ అందరూ పాలన సాగిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచి మన పాలన జరగాలని సెక్రటేరియట్ అసెంబ్లీ అన్ని కట్టుకున్నాం. కానీ మీ గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా అమరావతి అనే పదం లేకపోవడం బాధ అనిపించింది అధ్యక్ష.
కనీసం అమరావతి ఇన్ని సంవత్సరాల్లో కడతాం, ఈ రాజధాని నిర్మిస్తాం, ఇప్పటికీ పనులు అయ్యాయి, ఇవి కొనసాగిస్తామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అధ్యక్ష. ఈరోజు పరిశ్రమల గురించి కానీ, పట్టణంలో మౌలిక సదుపాయాల గురించి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ, మన రాష్ట్రానికి జీవ నాడి ఆస్తి అయినటువంటి యువత గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. దాని గురించి కూడా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం అధ్యక్ష. మీరు చాలా హామీలు ఇచ్చారు, మేమేమీ విమర్శ దర్శించుకోలేదు, వెయిట్ అండ్ సీ అన్నీ చూస్తాం. ఇప్పుడే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు విద్యుత్ శాఖలో చాలా బకాయిలు ఉన్నాయి కట్టలేకపోతున్నామని. అధ్యక్ష, మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ఒక సూచన, తెలంగాణ నుంచి కూడా మనకు రావాలి 7,000 కోట్లు, అది రాలేదు. ఎన్నో సందర్భాలు అడిగాం, అందుకని చెప్పి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని ఆస్తులు పంపకాలన్నీ జరిగినంత వరకు ఇప్పుడు అనొచ్చు మేమేదో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవనాలన్నీ రాసిచ్చామని చెప్పి ఏదో మేము పెద్ద హీరోలు, వెంటనే క్యాబినెట్ ఏర్పడక ముందే ఒక భోజనానికి వెళ్ళి రాసిచ్చామని మీరు గొప్ప చెప్పుకోవచ్చు. మేము ఎందుకు ఆపాం? ఈ రాష్ట్రానికి 9-10 షెడ్యూల్స్లో వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాలి, అన్ని లావాదేవీలు తేలినంత వరకు ఇవ్వకూడదని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నామే. ఓకే, ఇచ్చారు మీరు, మేమేమి దాన్ని విమర్శించదలుచుకోలేదు. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి బకాయిలన్నీ, అక్కడ రావాల్సినటువంటి వాటాలన్నీ తెప్పించండి, సంతోషిస్తాం, రాష్ట్ర ఆర్థికంగా బలపడుతుంది. ఆ రకంగా చెయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. చాలా హామీలు ఇచ్చారు, ఇప్పుడే నేను మాట్లాడదలుచుకోలేదు. మీరన్నీ కూడా సంపూర్ణ మద్యపానం అన్నారు, దశల వారీగా, అదేవిధంగా పెన్షను 3,000 అన్నారు, 250 పెంచారు. మీరు దశల వారీగా మీరు ఇచ్చినప్పటికీ ఎంతమంది తల్లులు ఎంతమంది వృద్ధులు ఉంటారో లేదో దేవుడికే తెలియాలి. ఇవన్నీ మీరు ఇస్తూ అన్నారు. మేము పసుపు కుంకుమ ఇస్తే అధ్యక్ష, మా మహిళా సోదరిమణులు ఉన్నారు, పసుపు కుంకుమ అంటే ఆడవాళ్ళకు ఒక ఆస్తి అధ్యక్ష, దాన్ని కూడా మా సోదరులు విమర్శిస్తుంటే బాధ అనిపించింది అధ్యక్ష. ఇవ్వండి, మేము ఇచ్చాం, మీరు మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు, చెయ్యండి, స్వాగతిస్తాం. మీరు చెప్పుకోండి మేము చేసామని, కానీ ఏదో మేము చేసినవన్నీ తప్పులని, మేమేదో కావాలని చేశామని చెప్పి వక్రీకరించి ఇంకా మీరు మాట్లాడుకొని పలచనవద్దు. 5 సంవత్సరాలు మా గురించి చెప్పారు, ఈదీదికి వెళ్ళారు, ఇంటింటికి వెళ్ళారు, ప్రతి ఊరికి వెళ్ళి పాదయాత్ర చేశారు, మా మీద ఎన్నో అవాస్తవాలు చెప్పారు, మీరు ఆచరణ కానిటువంటి హామీలు ఇచ్చారు, ప్రజలు అవన్నీ నమ్మారు, మీకు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారు. మీరు అమలు చేయండి. ఇంకా 5 సంవత్సరాలు ఏదైతే ప్రతి గడపకు మాట్లాడారో, ప్రతి విషయంలో మీరు మాట్లాడారో, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత పాటే పాడి మీరు మళ్ళీ అవమానం పాలు అవ్వకుండా మీరు చెప్పినవన్నీ మీరు చెయ్యమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమీ ఒకటి నిర్మించలేదని మా సోదరులు చెప్తున్నారు. రేపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిస్కషన్ వచ్చినప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రతి ప్రాజెక్టు మా నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో చాలా కంప్లీట్ చేశాం. ప్రజల అవసరాల గురించి, ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కోరిక మీదకు ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేసి టెండర్లు పిలిచాం. మీరు అన్నీ క్యాన్సిల్ చేస్తామన్నారు, చెయ్యండి. అందులో తప్పులుంటే సరిచేయండి, అందులో ఎవరైనా తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి, కాదనడం లేదు. కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచే ఈ పథకం పుట్టింది, ఈ పథకం చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని ఆ నెపంతో మాత్రం మీరు ఆ కార్యక్రమాలు ఆపి రాష్ట్ర ప్రజలకి మీరు అన్యాయం చేయొద్దని నేను ఒక సలహా ఇస్తున్నాను. ఏది ఏమైనా సరే వేచి చూస్తాం. మీరు కూడా సమర్థవంతమైన పాలన అందించండి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ, పాదయాత్రలో కానీ, నిన్న లేదు మొన్న కానీ ఏవైతే హామీలు ఇచ్చారో, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి సహకారాలు అందిస్తాం. ఎక్కడైనా మీ తప్పులు ఎత్తి ఉన్నా సరే, ఎక్కడైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా సరే కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇచ్చి మేము అందరం కలిసి ఈ కొత్త రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా, ఇబ్బందులు లేనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి మా పాత్ర పోషిస్తామని శాసనసభ సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాం. చివరిగా ఒక్క మనవి, గౌరవ శాసనసభ్యులకి కొందాతో ఉండండి. ఏదో జరిగిపోని విషయాలు ప్రతిరోజు మాట్లాడిందే మాట్లాడి మీరు
విమర్శలు చేస్తే దానివల్ల మీకు ఫలితాలు రావు. మీరే అన్నారు, మీరు ఎక్కడ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ కన్క్లూడ్. ప్లీజ్ అవలంబిస్తే ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి తీర్మానం పైన మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీకు శాసనసభకి మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అధ్యక్ష, రాజేంద్ర గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినారు ఎన్నో కొన్ని అంశాలు గవర్నర్ గారి సందేశంలో పెట్టలేదని. చాలా బ్రీఫ్గా ఏది అవసరమో, ఏది మన మేనిఫెస్టోలో ఉందో, ఏది నిజంగా చేయదలుచుకున్నామో అది మాత్రం పెట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళది ఉంది పోయినసారి 58 పేజీలు అధ్యక్ష, 58 పేజీలు అధ్యక్ష. అన్నిటికి వస్తాను అధ్యక్ష. 15 పేజీలతో గవర్నర్ గారి సందేశం పెడితే పాపం గవర్నర్ గారు కూడా పెద్ద ఆయన, పాపం ఏదో తృప్తిగా చదివినాడు పోయినాడు. వాళ్ళు పెట్టినారు అధ్యక్ష 58 పేజీలు. పాపం ఎన్నిసార్లు నీళ్ళు తాగాల్సి వచ్చిందో మధ్యలో చదివే తప్ప పోయినసారి. దాంట్లో ఒక్కటన్నా పూర్తయ్యేది ఉందా అధ్యక్ష? ఏది పసుపు కుంకుమ అని చెప్పి రేపు ఎలక్షన్ ఉంటే 15 రోజుల ముందర, వారం రోజులు